రేవంత్ టీం బిజీగా గడుపుతోంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను సీఎం రేవంత్ మంత్రులు కలవనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై రేవంత్ వారితో చర్చించనున్నారు. హస్తినలో సీఎం రేవంత్ టీం బిజీగా గడుపుతోంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను సీఎం రేవంత్ మంత్రులు కలవనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై రేవంత్ వారితో చర్చించనున్నారు. ఇక హస్తినలో సీఎం రేవంత్ టీం బిజీగా గడుపుతోంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్, శ్వేత, ఢిల్లీలో ఒక కాంగ్రెస్ పార్టీ నేతకు సంబంధించిన కుమారుడు వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతోటి కలిసే అవకాశం కూడా ఉంది. ఇటు పార్టీకి సంబంధించిన అంశాలపైన పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్తో కూడా సమావేశం కానున్నట్లుగా కూడా సమాచారం. ముఖ్యంగా లోక్సభ అభ్యర్థులు నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన కూడా అవకాశం ఉంటే అధిష్టానం పెద్దలతోటి కూడా కలిసే అవకాశం ఉంది. దాంతోపాటుగా కేబినెట్ విస్తరణ పైన కూడా చర్చ జరగవచ్చు అన్న సమాచారం కూడా అందుతోంది. అయితే అది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే హైకమాండ్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎన్నికల కోడ్ లోపే, అంటే ఎన్నికల కోడ్ అనేది మార్చి 5వ తారీఖున ఏ రోజైనా కూడా రావచ్చు. కాబట్టి మార్చి 5 వరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎటువంటి కార్యక్రమాలైనా కూడా నిర్వహించుకునేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. ఎన్నికల కోడ్ లోపే మంత్రివర్గ విస్తరణ అనేది కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా కూడా సమాచారం. ఒకవేళ హైకమాండ్ కనుక ఇప్పుడు వద్దు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దామంటే, లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత అంటే మే తర్వాత మాత్రమే కేబినెట్ విస్తరణకు అవకాశం అనేది కూడా ఉంటుంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా కాంగ్రెస్ నేత కుమారుడు వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి రావడం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ సుర్జేవాలా కుమారుడు వివాహ కార్యక్రమంలోకి వీళ్ళందరూ కూడా నిన్న అటెండ్ అయ్యారు. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో, దాంతోపాటుగా కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, అంశాలపైన కూడా ఈ భేటీలో చర్చ జరగచ్చు అని చెప్పేసి కూడా సమాచారం కూడా అందుతోంది. వీళ్ళకి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా ఇంకా ఖరారు కావాలి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోటి సమావేశం కానున్నట్లుగా కూడా సమాచారం. ఈ భేటీలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరి వస్తున్నట్లుగా కూడా సమాచారం. ఇప్పటికే కోమటిరెడ్డి రాష్ట్రంలో పలు రహదారులకు సంబంధించిన అంశంపై నితిన్ గడ్కరీతో, అధికారులతో కూడా కలిసి సమావేశమై చర్చించారు. దానికి సంబంధించిన పురోగతి పైన ఫాలోఅప్ చేసేందుకు ఈరోజు ఢిల్లీకి వస్తున్నట్లుగా కూడా సమాచారం. ఇటు కేంద్ర మంత్రి, ఇతర పార్టీ నేతలతో కూడా, అంటే కేసీ వేణుగోపాల్ లాంటి నేతలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశం కూడా కనపడుతోంది. ముఖ్యంగా 3 అంశాలపైన కీలకమైన చర్చ అనేది కూడా జరుగుతుందని చెప్పేసి కూడా సమాచారం కూడా అందుతుంది. ముఖ్యంగా లోక్సభ అభ్యర్థుల అంశంపైన కూడా పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్తో చర్చ జరగవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటున్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో లోక్సభ టికెట్లు ఆశించే వాళ్ళ యొక్క సంఖ్య అనేది, ఆశావాళ్ళ సంఖ్య అనేది కూడా
చాలా ఎక్కువగానే ఉంది. సో ఈ నేపథ్యంలో చాలామంది కూడా టికెట్ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన అభ్యర్థిత్వంపై చర్చించేందుకు కూడా అధిష్టానం పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా బలోపేతంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుకూలమైన పవనాలు వీస్తున్న కాలంలో ఇక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ అవగతంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక పైన కూడా చాలా కేర్ఫుల్గా కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఎక్కడెక్కడైతే పార్టీ వీక్గా ఉందో ఆ ప్రాంతాల్లో బలమైన నేతలను పార్టీలో చేర్పించుకునే విధంగా కూడా చర్చ అనేది కూడా చేస్తున్నట్లుగా కూడా సమాచారం. ఇతర పార్టీల నేతలు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే వాళ్ళకు టికెట్లకు సంబంధించిన హామీ ఇతరత్ర అంశాలపైన కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దీంతో పాటుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన కూడా కొంత డిస్కషన్ అనేది కూడా జరిగే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం కల్లా 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు కూడా హైదరాబాద్ బయలుదేరే వచ్చే అవకాశం ఉంది. శ్వేత. శిరీష్, అయితే ఢిల్లీకి మాజీ సీఎం కేసీఆర్ కూడా పర్యటనకు వెళ్తారని తెలుస్తోంది. అక్కడ ఎవరెవరిని కలుస్తారనే ఉత్కంఠ కూడా అందరిలో కూడా ఉంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అయితే ప్రస్తుతానికైతే ఢిల్లీలో ఎలాంటి అప్డేట్స్ లేవు. ఎందుకంటే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా ఏం చెప్పట్లేదు. ఎందుకంటే తమ కూడా పూర్తి స్థాయిలో సమాచారం అనేది కూడా లేదు. వస్తారన్న చర్చ అనేది కూడా జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ కేసీఆర్ వచ్చినప్పటికీ కూడా మరి ఇండియా కూటమికి సంబంధించి మరి కేసీఆర్ దాదాపుగా అందులో పాల్గొనే అవకాశాలు అయితే లేవు. కేవలం ఆయన రెస్ట్ తీసుకునేందుకు వస్తారా, లేకపోతే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ల మధ్య పొత్తు ఉండొచ్చు అని చెప్పేసి గత కొద్ది కాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన నేతలైనా కలిసేందుకు వస్తారా, లేదా హెల్త్ గ్రౌండ్స్ నేపథ్యంలో ఆయన ఏదైనా ట్రీట్మెంట్ వాటికి సంబంధించి వస్తారనే దాని గురించి స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. కానీ ఇక్కడ అధికారికంగా కానీ లేకపోతే బీఆర్ఎస్ వర్గాలకు కానీ కేసీఆర్ పర్యటన గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.